యుద్ధ సమాచారం గురించి మీరు వినినప్పుడు కలవరపడవద్దు. ఇవి జరగాల్సి ఉన్నవి కానీ అంతము అప్పుడే రాదు. అంతము అప్పుడే రాదు అని అంటున్నారంటే అది ఎవరో కాదు, యేసుక్రీస్తే. అంటే ఆయనే అన్నారు కదా, నేను ఆదియు అంతమునై ఉన్నాను అని. కాబట్టి యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఈ యొక్క యుద్ధాలు, భూకంపాలు, కరువులు, భూమి మీద అనేక విషయాలు అయితే మనం చూస్తాం. ఈలోపే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లేవనెత్తబడతారు. అదే ర్యాప్చర్. ఇప్పుడు మీరు చూసింది అది ఓల్డ్ వీడియో అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆ వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది, క్రీస్తు రాకడ చాలా సమీపంలో ఉన్నది. మనం అవునన్నా కాదన్నా కూడా ఖచ్చితంగా ఆయన త్వరగా రాబోతున్నారు అని. ఇప్పటికే చాలా భూకంపాలు అయితే, అనేక పరిస్థితులు అయితే మనం చూసాము. జపాన్లో, వెనిజులాలో మన పరిస్థితులు ఆల్రెడీ చూసాం కదా, లేటెస్ట్ న్యూస్. సో ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. మరి దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు ర్యాప్చర్ అనే పదం అయితే నేను ఉపయోగించాను. ఈ యొక్క ర్యాప్చర్ అనేది బైబిల్లో ప్రత్యేకంగా ఆ యొక్క వర్డ్ అయితే లేదు, కానీ ఎలా ఉంటుంది, పరిస్థితులు ఎలా ఉండబోతుందని మాత్రం పౌలు గారు అయితే ఆయన రాసిన బుక్లో మనం బైబిల్లో చూడొచ్చు. సో ఈ యొక్క ర్యాప్చర్ అంటే ఏంటనేది కాదు, ఎత్తబడడం అనమాట. క్రీస్తు మధ్యాకాశానికి అయితే రావడం జరుగుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కాదు, నిజంగా నిజాయితీగా యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాకడలో మధ్యాకాశానికైతే భక్తులంతా కూడా ఎత్తబడతారు. మీకు వీలైతే ఒక వచనం, బైబిల్లో ఉన్న వచనం అయితే కిందన ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. కరువులు, భూకంపాలు చాలా వరకు కూడా పెరిగిపోతాయండి. ఈ పరిస్థితులు ఎలా ఉందంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ న్యూసెస్ కూడా ఎల్ నీనో అన్న వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వారు చెప్తున్నది ఏంటి అంటే త్వరలోనే మన భారతదేశానికి అయితే కరువు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నీటి కొరత కూడా పెరిగిపోతుందని ఉంది. బైబిల్లో కూడా ఒక మాట అయితే ఉంటుంది, నూనెను నీటిని భద్రపరచండి, అది ఊరికినే వేస్ట్ చేయకండి అన్నట్లుగా మనకి దేవుడు అయితే హెచ్చరికలు ఉంటాయి అందులోని బైబిల్లో. అదే మాటని ఇప్పుడు స్పెషల్గా మనం సేవ్ వాటర్ అంటూ ఉంటాము. ఈ యొక్క కొరత కూడా ఎక్కువగానే పెరిగిపోతుందని బైబిల్ ముందుగానే చెప్పింది.